గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రామచంద్ర యాదవ్ ఏదైతే ఇవాళ ఉదయం అలిపిరి వద్ద సాధువులతో పాటు నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే అలిపిరి వద్ద నిర్మాణం చేపట్టేటువంటి ముంతాజ్ హోటల్ని ఖచ్చితంగా నిర్మించడానికి వీలు లేదు, దాన్ని వెంటనే ఆపేయాలంటూ కూడా గతంలో కూడా సాధువులు కూడా ఏడీ బిల్డింగ్ ముందు ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఇవాళ కూడా ఏదైతే ఆ సాధువులతో పాటు రామచంద్ర యాదవ్ కూడా అక్కడ అలిపిరి వద్ద ఏదైతే అలిపిరి ప్రధాన ఎంట్రన్స్ ఉంటుందో దాని పక్కనే ఒక రోడ్డు పక్కన కూర్చొని వీళ్ళంతా నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. ఆ నిరసన చేపట్టిన తర్వాత పోలీసు వారు వెళ్ళి మీరు ఇక్కడ నిరసన చేయబడడం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా తెలియజేయడంతో మీరు రాజకీయాలు ఏది చేయడం లేదు, ఏదైతే కొండ మీద జరుగుతున్నటువంటి అరాచకాలు కావచ్చు లేకపోతే హిందువుల పట్ల జరుగుతున్నటువంటి విషయాల పట్ల మేము నిరసన తెలియజేసేందుకు ఇక్కడ చేస్తున్నామంటూ కూడా రామచంద్ర యాదవ్ అదే రకంగా హిందూ సంఘాలు ఏవైతే ఉన్నటువంటి ఆ సాధువులంతా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆడ కొంతసేపు హైడ్రామా నడిచిన నేపథ్యంలో తర్వాత ఏదైతే పోలీసులు ఆయనకి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. మీరు నడుచుకొని కొండకెళ్తామంటున్నారు, మీరు వెళ్ళడం మాకు అభ్యంతరం లేదు, మీరు కొండకెళ్ళచ్చు, స్వామివారిని దర్శించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ రాజకీయ అయినటువంటిది లేదంటే మత విద్వేషాల్లో రెచ్చగొట్టేటువంటి వాక్యాలు కానీ ఏ ఇతర కార్యక్రమాలు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు అంటూ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నోటీసులు తీసుకున్నటువంటి రామచంద్ర యాదవ్ ఆ తర్వాత ఎవరైతే ఉన్నటువంటి సాధువులతో పాటు రామచంద్ర యాదవ్ వీళ్ళంతా నడక మార్గం గుండా అలిపిరి నడక మార్గం గుండా కొండకు చేరుకోవడం జరిగింది. అయితే కొండకి వెళ్ళిన తర్వాత ఏదైతే ఆ అన్నదాన క్యాంటీన్ వెళ్ళి భోజనం చేసుకుని ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తామని చెప్పేసి వచ్చిన రామచంద్ర యాదవ్ బృందం అంతా కూడా అఖిలాండం వద్దకి వెళ్ళి కూర్చొని నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ తిరుమలలో అనేక అపచారాలు జరుగుతున్నాయి, ఏదైతే అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ లాంటివి నిర్మాణాలు చేపట్టారు, అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు అంటూ కూడా ఏదైతే హిందూ సంఘ నేతలు కావచ్చు ఇటు రామచంద్ర యాదవ్ కావచ్చు అందరూ నిరసనలాగా ఒక దీక్షలాగా అక్కడ కూర్చోవడం జరిగింది. అయితే పోలీసులు ఇది ముమ్మాటికి తిరుమల క్షేత్రంలో ఇలాంటివి నిషేధం, ఏదైతే అన్నమత ప్రచారాలు కావచ్చు రాజకీయ ప్రసంగాలు కావచ్చు ఏ ఇతర మతాల విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఏ ఇతర కార్యకలాపాలు చేపడితే మాత్రం ఖచ్చితంగా కొండ మీద కఠిన చర్యలు ఉంటాయి. ఏదైతే కొండ మీద ఇటువంటి అన్నిటి కూడా సభలకు కావచ్చు నిరసనలకు కావచ్చు ధర్నాలకు కావచ్చు ఏ ఇతర కార్యక్రమాలు చేపట్టాలన్నా ఖచ్చితంగా నిషేధం. ఈ నేపథ్యంలోనే ఇక్కడ చేయడం కుదరదు, మీరు ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకొని వెళ్ళిపోవాలంటూ కూడా పోలీసులు వేడుకున్నటువంటి పరిస్థితి. అయితే సస్యమీర అన్నటువంటి రామచంద్ర యాదవ్ ఆయన బృందం అంతా కూడా అక్కడే భీష్మించి కూర్చోవడంతో పోలీసులు ఖచ్చితమైనట్టు ఏదైతే తప్పని పరిస్థితులు మేము అరెస్ట్ చేశామంటూ కూడా ఇప్పటికే డిఎస్పీ కూడా తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ కూడా దాని మీద స్పందించి అరెస్ట్ చేయడానికి గల కారణాలు కూడా వివరించినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఏదైతే కొండ మీద ఇలాంటి చర్యలు చేస్తే మాత్రం ఇలాంటి పద్ధతి వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు, కొండ మీద ఇలాంటివన్నీ కూడా నిషేధం అంటూ కూడా క్లియర్ కట్గా డిఎస్పీ తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే కొండ మీద ఈ దీక్ష చేసినటువంటి ఆ స్వామీజీలు కావచ్చు రామచంద్ర యాదవ్ను కావచ్చు వీళ్ళందరినీ కూడా తిరుపతిలోని అలిపిరి పోలీస్ స్టేషన్ వద్దకి తిరుమల క్షేత్రం నుంచి వాళ్ళని కిందికి తరలించినటువంటి పరిస్థితి. అయితే రామచంద్ర యాదవ్ పైన ఎటువంటి కేసులు పెట్టబోతున్నారా లేకపోతే దీనికి సంబంధించి ఎటువంటి నోటీసులు జారీ చేయబోతున్నారా అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగానే మారింది. అయితే ఇతర భక్తులంతా కూడా దీన్ని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే కొండ మీద తిరుమల క్షేత్రంలో ఇలాంటివి గతంలో ఎప్పుడు చేసింది లేదు, ఇవాళ ఈ యొక్క నిరసన లాంటిది ఇక్కడ చేయడం లేకపోతే దీక్ష లాంటివి చేయడం కూడా కరెక్ట్ కాదనేసి కూడా కొంతమంది భక్తులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే తిరుమల నెలకొందని చెప్పాలి. అయితే ఈ యొక్క సంఘటన మీద ఏదైతే పోలీసులు ఎటువంటి చర్యలు చేపడతారో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.